అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా 250 స్వాతంత్ర సంబరాల్లో పాల్గొని కమ్యూనిజం ప్రాణాంతకమైనదని ప్రసంగించారు. మరి కమ్యూనిజం ఎవరి పక్షాన పోరాటం చేస్తుంది, ఎవరి పక్షాన నిలబడుతుందంటే ఈ మానవ సమాజంలో ఎవరైతే కష్టజీవులు శ్రమజీవులు ఉంటారో వారి ప్రయోజనం కోసం పోరాటం చేసేది, నిలబడేది కమ్యూనిజం. మరి అలాంటి కమ్యూనిజం ఎవరికి ప్రాణాంతకమైంది? ఈ మానవ సమాజంలో కార్మికులు శ్రామికులు శ్రమని దోపిడీ చేసేటువంటి వర్గానికి ప్రాణాంతకమైనది. శ్రమని దోపిడీ చేసి ఆ కార్మికుని శ్రమ పైన డబ్బు పోగు చేయాలనుకొని ఆ కార్మికుని శ్రమని దోపిడీ చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ఇది ప్రాణాంతకమైంది. అసలు కమ్యూనిస్టు మూల సూత్రమే పెట్టుబడిదారీ సమాజాన్ని భూస్థాపితం చేయడమే. కాబట్టి పెట్టుబడిదారీ సమాజానికి కమ్యూనిజం ప్రాణాంతకమైందని బహిరంగంగా కూడా మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు ప్రపంచ అగ్రదేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఇవాళ కమ్యూనిజం గురించి కమ్యూనిజం ప్రాణాంతకమైందనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సామ్రాజ్యవాద దేశాలకు కానీ సామ్రాజ్యవాద దేశ ప్రధానులు పీటలు కదులుతున్నాయనే దానికి ఈరోజు ట్రంప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే నిలువెత్తే నిదర్శనం.